ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 7:15కు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఉంటుంది. ఈ టైంలో మస్తు మంది రైతులు శనగ పంట సాగు చేస్తున్నారు. అధిక దిగుబడికి శనగ సాగులో ఆచరించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, 230081, ఇంకొక నంబర్ 295081. అధిక దిగుబడికి శనగ సాగులో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇవ్వగలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ STD కోడ్ నంబర్, 230081, ఇంకొక నంబర్ 295081. ఫోన్ నంబర్లు మరొకసారి 08732230081, ఇంకొక నంబర్ 295081. నమస్కారం అండి శ్రీధర్ చౌహాన్ గారు. నమస్కారం దినేష్ గారు. ముందుగా చెప్పండి, జిల్లా యందు శనగ సాగుకు గల అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటారండి, కాటన్ అంటే ప్రధానమైన పంట. సెకండ్ ఇంపార్టెంట్ క్రాప్ వచ్చేసి సోయా చిక్కుడు. సోయా చిక్కుడు ఏక పంటగా గాను లేదా కందితో అంతర పంటగా జిల్లాలో సాగు చేస్తూ ఉంటారు. కందితో అంతర పంటగా సాగు చేసుకునే క్రమంలో రెండవ పంటకి ఇంకా అవకాశాలు లేనట్టే. ఎక్కడైతే సోయాబీన్ ఏక పంటగా సాగు చేస్తూ ఉన్నారో అక్కడ మాత్రము ఈ యాసంగి పంట కాలంలో సూటబుల్ అయ్యే క్రాప్స్, అందులో ప్రధానంగా శనగ పంట ప్రధానమైన పంట. ఇంకా కొంతమంది రైతులు గోధుమ, జొన్న, మొక్కజొన్న, ఆవాలు, కుసుమ ఇలాంటి పంటలు సాగు చేసుకునే అవకాశము జిల్లాలో ఉంది, చూస్తూ ఉన్నాం కూడా. అయితే శనగ పంట ఒక మంచి పంట, లాభదాయకమైన పంట. సోయా చిక్కుడు శనగ పంట ఏదైతే పంటల సరళి ఉందో, కాటన్ క్రాప్ నుంచి ఏదైతే దిగుబడి వస్తుందో, అంటే కాటన్ క్రాప్ కాటన్ కందితో కావచ్చు, కాటన్ ఏక పంటగా కావచ్చు, ఈ పంటల సరళిలో వచ్చే నికర ఆదాయం ఏదైతే ఉందో, సోయా చిక్కుడు శనగ పంట నుంచి వచ్చే నికర ఆదాయం కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది. దానికి అదనంగా ఈ పశువులకు పనికొచ్చే కుటార్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మళ్ళీ అడిషనల్ గా కలిసి వస్తుంది. తర్వాత ఈ పప్పు జాతి పంటలను సాగు చేయడం వల్ల భూమి లోపల సారవంతము పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వచ్చే పంటకి నత్రజనికి సంబంధించిన ఎరువుల వాడకాన్ని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అందులో దానిపైన పెట్టే పెట్టుబడిని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంటల సరళిలో మన జిల్లాకి బాగా అనువైన పంటల సరళి సోయా చిక్కుడు, దాని అడుగున శనగ పంట. అయితే ఈ శనగ పంట సాగుని ఏ తరుణంలో చేపట్టవచ్చు అంటారు? ఇప్పుడు రైట్ టైమ్ ఆఫ్ సోయింగ్ తీసుకుంటే అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ 1వ పక్షం దాకా ఈ పంటను మనం సాగు చేసుకుంటే యావరేజ్ గా 8 నుంచి 10 క్వింటాల దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. అయితే చాలా మంది రైతులు ఈ సంవత్సరం ఏదైతే మాన్సూన్ సీజన్ కొంత డిలే కావడం వల్ల కాటన్ పంట సోయింగ్ అయిపోయినాకనే సోయా చిక్కుడు సాగు చేసినారు. అంటే జూన్ చివరిలో కానీ జూలై మొదటి వారంలో చాలా మంది సోయా చిక్కుడు పంటను సాగు చేసినట్టు మనకి అంటే వ్యవసాయ శాఖ వాళ్ళ నివేదిక చెప్తా ఉంది. కాబట్టి పంట కాలం కూడా ఒక 15 నుంచి నెల రోజులు లేట్ గా నడుస్తూ ఉంది ఇప్పుడు శనగ పంట కూడా. అయితే ఇంకా ఈ పంట సాగుకి ఇంకొక వారం 10 రోజుల అనువైన సమయం ఉంది. కాబట్టి దిగుబడిలో పెద్దగా అంటే హెచ్చు తగ్గులు లేకున్నా కూడా ఈ పంటని ఇంకా మనం సాగు చేసుకునే అవకాశం జిల్లాలో పుష్కలంగా ఉంది. అయితే చాలా మంది రైతులకు ఏమంటారంటే, పత్తి పంట తీసేసిన తర్వాత మరి శనగ పంట వేసుకోవచ్చు అంటారా డిసెంబర్ చివరిలో? అయితే గత 4 సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు ఉధృతి ఆదిలాబాద్లో వచ్చినాక సాంకేతికంగా రైతులకు చెప్తున్న అంశం ఏంటంటే, కాటన్ పంటని 2 పిక్కింగ్స్ అయిపోయినాక, అంటే 2 పత్తి ఏరి వేత అయిపోయినాక ఇంకా అంత తర్వాత 3వ 4వ పిక్కింగ్లో వచ్చే దిగుబడి అంత పెద్దగా ఉండదు. కాబట్టి రైతులకు కూడా
ఈ 2 పిక్కింగ్స్ అయిపోయినాక ఈ గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రాన్ని అంటే లైఫ్ సైకిల్ ని మనం కొంత బ్రేక్ చేయాలనుకుంటే ఈ పంటను తీయడము అనివార్యం అయిపోయింది జిల్లాలో. అందుకనే డిసెంబర్ 2వ పక్షము తర్వాత ఏ మాత్రం పంటను పొడిగించకుండా జిల్లాలో ఏదైతే మనకి ప్రత్యేకమైన శీతల వాతావరణ పరిస్థితి ఉందో ఇది శనగ పంట సాగుకి కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి కాటన్ తర్వాత కూడా శనగ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే సోయాబీన్ అడుగున వచ్చే దిగుబడి ఏదైతే ఉందో కాటన్ అడుగున రాకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 నెలల సమయం ఎత్తిపోయినాక మనం సాగు చేస్తా ఉన్నాము. అందుకని కాటన్లో ఇంకా పెద్దగా దిగుబడి రాదు, మళ్ళీ 3rd 4th పిక్కింగ్ నుంచి పెద్దగా మనకు వచ్చే అవకాశం ఎక్కువ లేదు కాబట్టి మళ్ళీ దానిపైన అనవసరంగా ఖర్చు పెట్టకుండా ముఖ్యంగా గులాబీ రంగు పురుగు కానీ లేకపోతే ఈ డిసీఎస్ యొక్క ఉధృతిని కొంత తగ్గించుకునే క్రమంలోనే మనం ఈ రకంగా రికమెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి రైతులు ముందుకు వెళ్తా ఉన్నారు. గత 3-4 సంవత్సరాలుగా కాటన్ తర్వాత కూడా శనగ పంటను సాగు చేసుకుని వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం అని నా అభిప్రాయం. అయితే ఇంకా ఎన్ని రోజుల వరకు శనగ పంట వేసుకోవచ్చు అంటారు మంచి దిగుబడులు రావాలంటే? మంచి దిగుబడి రావడానికి ఇంతకుముందు చెప్పినట్టే నవంబర్ మొదటి పక్షమే మనకి అనువైన సమయం. ఇంకా మనం మొదటి పక్షం నుంచి దాటి 2వ పక్షానికి వెళ్తా ఉన్నాం కాబట్టి ఇంకొక వారం 10 రోజుల లోపల ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఇంకా ఉంది. కానీ గత 15-20 రోజుల క్రితం సాగు చేసుకున్న రైతులకును ఈ సమయంలో సాగు చేసుకునే రైతులకి మాత్రం ఒక ఎకరానికి 1 క్వింటాల్ నుంచి 2.5 క్వింటాల్ దాకా కూడా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆలస్యం ఎప్పుడైనా ఆలస్యమే. మొదట్లో సాగు చేసుకునే రైతులకి లబ్ధి ఎక్కువ కలిసి వస్తుంది. అంటే దాదాపు ఒక 70-80% మంది ఇప్పటికి శనగ పంట సాగు చేసుకున్నారు. ఇంకొంతమంది ఇప్పుడు ఈ కాటన్ తీసేసిన క్రమంలో వాళ్ళు సాగు చేస్తా ఉన్నారు. కొంచెం దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ సాగు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ అధిక దిగుబడి ఇచ్చేటటువంటి రకాలు ఏమేమి ఉన్నాయంటారు? ఇప్పుడు యూనివర్సిటీ పరంగా తీసుకుంటే ఒక 5-6 రకాలు మనం చెప్తా ఉన్నాము. అందులో జిల్లాలో ప్రధానంగా దేశవాళీ రకాలే ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ గులాబీ చన్నని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా లేదా సబ్సిడీ ఇంతకుముందు కూడా ఇచ్చిన దాంట్లో చూసుకుంటే JG11 ఒక ప్రధానమైన రకంగా చెప్తా ఉన్నాము. ఇది 100 నుంచి 105 రోజుల కాల పరిమితి కలిగిన రకము. 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరం మీద దిగుబడినిచ్చే రకం ఇది. అయితే ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇంతకుముందు అన్నగిరి రకం కన్నా కూడా కొంత లావు గింజ రకం ఇది. తర్వాత రెండవది వచ్చేసి జాకీ 9218 అంటే JAKI 9218 అనే రకము ఆదిలాబాద్ జిల్లాకి అనువైన రకము. దీని కాల పరిమితి 95 నుంచి 100 రోజులు. దిగుబడి వచ్చేసి ఒక ఎకరానికి. మనతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి. ముందు మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతారో చెప్పండి. శ్రీనివాస్. చెప్పండి. అంటే ఇప్పుడు పత్తి ఏరేసిన మాట్లాడి జర తర్వాత శనిగేసుకుంటే మంచిది అని చెప్పేసి. పత్తి ఏరేసిండ్రు, దాన్ని వీకేసి శనిగేసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. అయితే సార్ ఏం చెప్తారు వినండి. మరి శ్రీనివాస్ గారు, నా రేడియో టాక్ మీరు ఇంటా ఉంటే ఇంతకుముందు కూడా అదే మాట చెప్పాను నేను. కాటన్ తర్వాత శనగ పంట సాగు చేసుకోవడానికి జిల్లాలో అనుకూలమైన వాతావరణ పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు రెండవ ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇంకా కాటన్ ఈ పాటికే మీరు తీసేసి ఉంటేనేమో ఇది సరైన సమయమే. ఇది లేదు ఇంకొక వారం 10 రోజుల్లో తీసేస్తామంటే అంటే తొందరగా ఆ కాటన్ 2nd పిక్కింగ్ 3rd పిక్కింగ్ కంప్లీట్ చేసుకుని మీరు ఇమ్మీడియట్ గా శనగ పంట సాగు చేసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నా. ఇంకా దాని తర్వాత మళ్ళీ బాగా డిలే చేసినా కూడా ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. అయితే మీకు శనగ వేయాలనుకుంటున్నాం ఇప్పుడు ఒక 2-3 డేస్ లా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి. అయితే ఏమేమో విత్తనాలు అవసరం పడితే ఒక శాస్త్రవేత్త చెప్తారు, వినండి ఒకసారి. ఇప్పుడు JG11 అనే రకమే మనకి బయట దొరుకుతా ఉంది. 25 కిలోల బ్యాగ్ 1700 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. అయితే మా రీసెర్చ్ స్టేషన్లో కూడా అంటే ఎవరైనా రైతులు ఆసక్తి ఉండి కొత్త రకాలను మేము ప్రయోగాత్మకంగా చూడగలుగుతాం అనుకుంటే నంద్యాల శనగ 3, నంద్యాల శనగ 47 అనే 2 రకాల సీడ్ మెటీరియల్ మా దగ్గర అవైలబుల్గా ఉంది. అయితే మా దగ్గర మాత్రం 25 కేజీల ప్యాకింగ్ 2500 రూపాయలు దొరుకుతా ఉంది. నంద్యాల శనగ 3 అనే రకము JG11 కన్నా కూడా ఇంకొద్దిగా లావు గింజ రకము, అధిక దిగుబడినిచ్చే రకము, ఎండు తెగులను కూడా కొంతవరకు తట్టుకునే రకము. కాల పరిమితి వచ్చేసి మీకు 100 నుంచి 105 రోజుల సమయం పడతా ఉంది. నంద్యాల శనగ 47 అనే రకము, ఇది కూడా సుమారుగా 95 నుంచి 100 రోజుల కాల పరిమితి కలిగిన రకము. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగిన రకం ఇది. అయితే ముఖ్యంగా ఏదైతే లేబర్ షార్టేజ్ ఉందో తర్వాత మిషనరీస్ని వాడుకోవాలనే ఆలోచన బలంగా ఉన్న రైతులకి మంచి అనువైన రకం ఇది. అంటే ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా కోసుకోవడానికి అనుకూలమైన రకము. ఇందులో ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ అనేది తక్కువ వస్తుంది. చిక్కుడు లెక్క నిలువుగా పెరిగి కాండం పైన ఎక్కువగా మనకి అంటే తక్కువ బ్రాంచెస్కే ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ రకంగా కూడా మన అనుకూలమైన రకము.
తర్వాత మనకి ఇక్రిసాట్ హైదరాబాద్లో పటాన్ చెరువులో ఉంది. వాళ్ళు డెవలప్ చేసిన రకము ICCV 37 క్రాంతి అని పేరు మీద దొరుకుతా ఉంది. ఇది కూడా మన ప్రాంతానికి అనువైన రకము. తర్వాత JG 130 ఇంకొక రకము, ఇది కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. కాకపోతే ఇవన్నీ కూడా దేశవాళీ రకాలు. ఈ రకాలన్నీ అధిక దిగుబడినిచ్చే రకాలు అయినప్పటికీ కూడా ఆదిలాబాద్ టౌన్లో మాత్రం ఇవి అంటే దొరకదండి మన రైతులకి. ఇవన్నీ కూడా ఒక 1 month 1.5 month అడ్వాన్స్గా ఈ మెటీరియల్ అంతా కూడా మనం సేకరించాలి. ఆదిలాబాద్ టౌన్లో తీసుకుంటే ముఖ్యంగా కృషి సంజీవని వాళ్ళది హిమ్మత్ అనే రకము, దఫ్తారి వాళ్ళది దఫ్తారి 21 అనే రకము, అంకుర్ సీడ్స్ వాళ్ళది చిరాగ్ అనే రకము, మహా గుజరాత్ వాళ్ళది జాకెట్ 9218 అనే రకము మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. కాబట్టి ఇందులోనే ఏదైనా ఒక మంచి రకాన్ని మీరు తీసుకొని సాగు చేసుకుంటే మంచిది. ఇక కొత్త రకాల గురించి ఆలోచించకుండా యాజమాన్య పద్ధతుల పైన, సస్యరక్షణ చర్యల పైన మీరు దృష్టి పెట్టుకోగలిగితే మీకు మిగతా రైతులు లెక్కనే మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉందండి. ఈ ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా? మనం రకాల విషయానికి వస్తే కొంత కాబులి చనా కూడా చాలా మంది రైతులు ఇష్టపడి సాగు చేసుకుని కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, మీ పేరు చెప్పండి ముందు. ఏం లేదు సార్, చెమియ బాగానే మొలిచింది. దాని ఆకు చెప్పుకుంటే ఏమన్నా లాభం? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తా ఉన్నారు? మాండగడ, జైనత్ మండల్. రైట్ మాండగడ రైతులు. రైట్. అయితే మనకి తలకొనలు తుంచడం వల్ల బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి అనేది మనకి అంటే ఏజ్ ఓల్డ్ ఇది రికమెండేషన్, ఇది అవునా కదా? కాకపోతే ఇంకా ఈ మధ్యలో లేబర్ అంటే అంత లేబర్ ఖర్చు పెరిగిపోవడము, ఈ లేబర్ ప్రత్యేకంగా దీని గురించి పెట్టుకోవడం అనేది మనం చేసుకునే అలవాటు లేదు. అయితే ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లలో, తర్వాత ఉమ్మడి కుటుంబాలలో పనిచేసే వాళ్ళకు ఒక అలవాటు ఏముందంటే ఇంటి మందము దీన్ని ఒక ఆకుకూరగా వాడతారు. దీంట్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా దొరుకుతా ఉంది. ఆక్సాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అనేది దొరుకుతా ఉంది. కాబట్టి ఇది ఆరోగ్యపరంగా ఒక మంచి లీఫీ వెజిటబుల్, ఇది శనగ ఆకులు. అయితే ఉమ్మడి కుటుంబంలో చాలా మంది రైతులు ఇంటి పట్ల ఒక పూత రాకముందు చేసుకునే ఒక ముఖ్యమైన అంశం ఇది. మీరు చేసుకోగలిగితే చాలా మంచిదండి. దీనివల్ల బ్రాంచెస్ పెరగడము, బ్రాంచ్ కి అదనంగా మనం కాయలు రావడం అనేది జరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే ఇది ఒక మంచి ప్రాక్టీస్, చేసుకోవచ్చు అండి. కాకపోతే దీనికి సూటబుల్ అయ్యే రసాయనిక మందులు ఏం లేవు. ఇక ఇది మనం మాన్యువల్ గా చేసుకోవాలి. కొంత లేబోరియస్ అయినప్పటికీ కూడా చేసుకోవడానికి మంచి ప్రాక్టీస్. హలో, ఎంత హైట్ పెరిగిన తర్వాత నింపాలా? హైట్ అంటే కనీసం 15-20 రోజులు దాటి పూత రాకముందు అంటే 40 రోజుల ముందు చేసుకోవాల్సిన ప్రక్రియ ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అయితే శ్రీధర్ చౌహాన్ గారు చెప్పండి, అయితే దీంట్లో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా? అయితే దినేష్ గారు ఒక మాట, ఈ కాబులి రకాల విషయానికి వస్తే కాబులి రకాల వల్ల కూడా చాలా మంది రైతులు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో ప్రధానంగా KAK2 అంటే కాక్2 అంటాము, పూలే G 95-311, తర్వాత శ్వేత ఇది ఇక్రిసాట్ వల్ల రకము ICCV 2. ఈ 3 రకాలు కూడా మనకి కాబులి రకం అంటే తెల్ల శనగ దొడ్డు గింజ రకాలు. ఇవి అంతా కూడా 95 నుంచి 100 రోజుల కాల పరిమితి కలిగిన రకాలు, 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వచ్చే రకాలు. ఈ రకాలు కూడా అంటే మన ప్రాంతంలో చాలా మంది రైతులు అంటే పచ్చి శనగ కింద కూడా తినడానికి ఇష్టపడతారు. ఇవన్నీ కూడా మనం వాణిజ్యపరంగా సాగు చేసుకుని ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. తర్వాత ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే జిల్లాలో చాలా మంది రైతులకున్న అంటే వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఎట్లా సోయా అడుగున వేస్తా ఉన్నాం కాబట్టి దీనికి పెద్దగా ఎరువులు వేయవలసిన అవసరం లేదనే ధోరణిలో ఉన్నారు. ఎకరానికి 10 క్వింటాల దిగుబడి కావాలనుకుంటే ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా సమగ్ర ఎరువుల యాజమాన్యము మనం చేపడితే చాలా మంచిది. అంటే మాగిన పశువుల ఎరువు కావచ్చు, కోళ్ళ ఎరువు కావచ్చు, లేదా గొర్రెల ఎరువు కావచ్చు, లేదా వర్మి కంపోస్ట్ కావచ్చు, ఏదైనా కూడా ఒక సేంద్రియ ఎరువులను శనగ పంటలో మనము వేసుకోగలిగితే మంచిది. అందులో పశువుల ఎరువు వచ్చేసి 2 నుంచి 3 టన్నుల దాకా ఒక ఎకరానికి వాడుకునే అవకాశం ఉంది. ఒక రైతు ఫోన్ చేశారు. హలో, నమస్కారం, అడగండి సార్. నమస్తే, నేను అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి సార్, పోలేరయ్య గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు పప్పు శనగ సాగు వివరాలు అధిక దిగుబడికి చిన్న డౌట్ అడుగుతారు సార్. అవునండి. ఇప్పుడు మామూలుగా విత్తిన దాదాపు 45 రోజుల తర్వాత ఇది పులుసు పోసుకుంటుంది. అవునండి. అవునండి. అంటే అప్పుడు పులుపు వస్తుంది సార్. అవునండి. మొగ్గ ప్లస్ పిందె 2 ఉంటాయి. అవునండి. అప్పుడు మనము ఏమవుతుందంటే చిన్న రెక్కల పురుగు వస్తుంది సార్. అవునండి. రెక్కల పురుగు వచ్చినప్పుడు మొదట్లో దాన్ని కాయ ఏర్పడి ఉంటుంది కదా. అవునవును. దాన్ని తొలుస్తుంది సార్. అవును. అప్పుడు ఎలాంటి మందులు ఉపయోగించాలి సార్? అంటే దీంట్లో వచ్చే ప్రధానమైన చీడపీడల విషయానికి వస్తే 2-3 రకాలైన చీడపీడలలో మీరు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పురుగే అది.
జిల్లాలో వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే టెక్నికల్ అవగాహన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా భారీ మందులు చెప్పుకోకుండా ముఖ్యంగా క్వినాల్ఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ నొవాల్యూరాన్ కానీ. లాస్ట్ ఇయర్ మేము ప్రయోగాత్మకంగా ఏం చేసామంటే సార్, చెప్పండి, మామూలుగా గమ్ము పూసి మన పసుపచ్చ కవర్లకి అవునవును అక్కడక్కడ లింగాకర్షణ బుట్టల మాదిరి పెట్టేటివి. ఓకే, ఆ పురుగు వచ్చేసి దానికి అటాక్ అవుతుంది సార్ ఆ గమ్ముకి. అవును, అది అయినప్పుడు దాదాపు మేము లాస్ట్ ఇయర్ అయితే మందే కొట్టలేదు సార్. ఈ సంవత్సరం అయితే వర్షాలు ఎక్కువ అయ్యి మంచి పదుల్లోనే వేసినాము నల్లరేగడి. దానికి ఇప్పుడంతా దాదాపు 30 రోజుల పంట అయింది సార్. అవునండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎక్కువ కురుతా ఉంది ఇప్పుడు. అవును, మనిషి ఎక్కువ కురిసినప్పుడు దానికి ప్రాబ్లం ఏం లేదు కదా సార్? ఏం లేదు. అంటే ఇది శనగ పంట శీతల వాతావరణాన్ని ఇష్టపడే పంట ఇది. అవునవును, మంచు కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువగా పడే సమస్య ఏర్పడుతుంది కానీ 5 నుంచి 10 డిగ్రీలు దానికి పెద్దగా సమస్య అయితే కాదు. తర్వాత మీరు చెప్పినట్టు ఇంతకుముందు సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఈ పసుపచ్చ జిగురు అంటే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటాం వీటిని. అవునవును, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, తర్వాత శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగుకి మీరు అన్నట్టు ఫిరమోన్ ట్రాప్స్, ఇవన్నీ పెట్టుకుంటే శనగ పంటలు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి అదనంగా వాడవలసిన కొన్ని రసాయనిక మందులలో భారీ మందులు కాకుండా చిన్న చిన్న మందుల విషయంలో ఏదైనా మార్కెట్ లో దొరికే క్వినాల్ఫాస్, క్లోరోపైరిఫాస్ వీటితో పాటు కొంత వేప నూనె కలిపి 1500 ppm వేప నూనె లీటర్ నీటికి 5 ml కలిపి చేసుకోగలిగితే ఏదైతే కాయతొలుచు పురుగులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్ అన్ని కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందండి. ఏమన్నా బెట్ట పరిస్థితులు వస్తే ఏమన్నా డ్రిప్ సిస్టమ్ లో డ్రిప్ పసుకొని నీళ్ళు వేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చండి. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఉండి బెట్ట పరిస్థితి ఉన్నప్పుడు మా నీళ్లలో కరిగే రసాయనిక ఎరువులు ఏదైనా మనం చేయొచ్చు. లేదా పైపాటు పిచికారిగా కూడా ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ లో ముఖ్యంగా మల్టీకే కావచ్చు, పాలిఫీడ్ కావచ్చు, అంటే 319, 325 లేదా 320, 20, 013 ఇట్లాంటివి కూడా దొరుకుతా ఉన్నాయి మనకి. అంటే ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం ఏం చేసామంటే సార్ బెడ్ సిస్టమ్ ఇచ్చి మాకు చేతితో పెట్టించాం సార్. ఓకే, అయితే శ్రీధర్ చౌహాన్ గారు ఇప్పుడు చెప్పండి శనగలో ఎరువుల యాజమాన్యం గురించి. ఎరువుల యాజమాన్యంలో ప్రధానంగా సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలండి. తర్వాత భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపడితే రైతులకు లబ్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. రసాయనిక ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరానికి 15 నుంచి 20 కిలోల యూరియా, 125 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి సూటి ఎరువులుగా మనం శనగ పంటకి వాడుకోవాలి. తర్వాత కాంప్లెక్స్ ఎరువుల రూపంలో తీసుకుంటే ఒక ఎకరానికి 50 కిలోల డిఏపి లేదా 20-0-13 ఈ 2 రకాలైన కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా రైతులు వాడుతూ ఉంటారు. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి ఒక ఎకరానికి ఒక బ్యాగ్ తీసుకొని అందులో ఒక 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి దుక్కి సమయంలో వాడుకొని శనగ పంట సాగు చేసుకోవచ్చు. అయితే జిల్లాలో ప్రధానంగా మనకి జింక్ అనేది ఒక ప్రధానమైన లోపంగా ఉంది కాబట్టి ఒక ఎకరానికి సంవత్సరంలో ఒకసారి అయినా ఒక 2 కిలోల జింక్ ఈడిటిఏ మనం వాడుకుంటే ఇది సాయిల్ అప్లికేషన్ ద్వారా మనం వాడుకోగలిగితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లేదా సాయిల్ అప్లికేషన్ చేసుకోకపోయినా కూడా ఫోలియర్ అప్లికేషన్ ద్వారా అంటే పైపాటుగా మనం ఎరువులను పిచికారీ చేయడం వల్ల కూడా జింక్ లోపాన్ని సవరించుకొని అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంది. 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మనం వాడుకోగలిగితే మంచిది. మీరు శనగ సాగులో అధిక దిగుబడుల గురించి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరొక అంశం గురించి వచ్చి మరింత సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.